పచ్చని కొబ్బరి తోటలు, కాలువల గలగలలతో నర్సాపురం గ్రామం ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరిలో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. రంగయ్యది కొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊరి మొత్తానికి కొబ్బరికాయల దుకాణం వాడిదొక్కటే కావడం వల్ల రంగయ్య వ్యాపారానికి అస్సలు తిరుగులేకుండా పోయింది. ఎంత రేటు చెప్తే అంత రేటుకు కొనాల్సిందే. ఆయనకి గోపి అనే కొడుకు ఉన్నాడు. గోపి చదువుకున్నవాడు, ధర్మంగా ఆలోచించేవాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే వ్యాపార మెళకువలు నేర్చుకుంటున్నాడు. రంగయ్య భార్య లక్ష్మి, ఆవిడ భర్త ప్రాణాలే లోకంగా బతికే ఇల్లాలు. ఒకరోజు ఉదయం పొరుగురు నుండి కొబ్బరికాయల బండ్లు తోలుకుపోయే ఓ వ్యాపారి బండి చక్రం విరిగిపోయి ఆ ఊర్లోనే ఆగిపోయాడు. సరుకు పాడైపోతుందని భయపడి తన దగ్గర ఉన్న 2000 కొబ్బరికాయలను చాలా చౌకగా రంగయ్యకు అమ్మేసి వెళ్ళిపోయాడు. దుకాణం నిండా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న కొబ్బరికాయలను చూసి గోపి కంగారుపడ్డాడు. నాన్నగారు, ఏమిటిదంతా? ఇన్ని కొబ్బరికాయలు ఒక్కసారి ఎందుకు కొన్నారు? వ్యాపారం అంటేనే అదృష్టంరా. సగం ధరకు వచ్చాయి. ఎవరైనా వదులుకుంటారా? 2000 కాయలు. ఇవి అమ్మితే మనకి రెట్టింపు లాభం ఖాయం. నాన్నగారు, చౌకగా వచ్చాయని ఒకేసారి ఇన్ని కాయలు కొనడం పెద్ద పొరపాటు. ఇవి మంచి రోజులు కావు. ఈ నెలలో పెద్దగా పూజలు వ్రతాలు లేవు. పెళ్ళిళ్ళు ముహూర్తాలు కూడా అస్సలు లేవు. గుళ్ళో కొట్టే కాయలకి రోజుకి ఓ 10-20 తప్ప ఎవరూ కొనరు. అయితే ఏంట్రా ఇప్పుడు? అది అమ్మకంలో ఆలస్యమైతే ఈ ఎండలకి లోపల నీరు ఇంకిపోయి నిల్వ ఉండటం వల్ల కాయలన్నీ కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. 1 వారం దాటితే ఇవి దేనికి పనికిరావు. లాభం దేవుడెరుగు. మనం పెట్టిన పెట్టుబడి కూడా పోయి ఘోరమైన నష్టాల్లో కూరుకుపోతామేమో అని నా భయం నాన్నగారు. ఓరే పిచ్చి సన్నాసి, చదువుకున్నావే కాని నీకు వ్యాపార బుద్ధి రాలేదురా. ఈ రంగయ్యకి తెలివి ఉండాలి గాని మట్టిని కూడా పసిడి అని నమ్మించి అమ్మగలను. ఈ 2000 కొబ్బరికాయలన్నీ 1 వారం కాదు కదా, కేవలం ఈ 1 రోజులోనే అమ్మకం చేయగలను. దానికి ఒక చిట్కా కూడా ఆలోచించి చూంచుకున్నానులే. 1 రోజులో 2000 కాయలా? ఇదెలా సాధ్యం నాన్న? మీరేమైనా మాయ చేస్తారా? మాయ కాదురా, నువ్వు చూస్తూ ఉండు. ఇవాళ సాయంత్రానికి మన గల్లా పెట్ట నిండిపోకపోతే నన్ను అడుగు. అప్పుడే ఊర్లో ఉండే సీతమ్మ అనే ఇల్లాలు అక్కడికి వచ్చింది. ఆమె చాలా అమాయకురాలు. రంగయ్య గారు, బాగున్నారా? వ్యాపారం ఎలా సాగుతోంది? రా సీతమ్మ రా, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. మీ వారు సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? పొలంలో పనులు ఎలా సాగుతున్నాయి? అంతా కులాసాయానండి. సరే కాని నాకు మంచినీళ్లున్నది పెద్దది చూసి ఒక కొబ్బరికాయ ఇవ్వు. రంగయ్యకి ఒక ఆలోచన తట్టింది. ఇదే సరైన సమయం అనుకున్నాడు. ఇదిగో సీతమ్మ, నాణ్యమైన కాయ. ఇంతకీ ఉదయాన్నే 1 కొబ్బరికాయ దేనికమ్మా తీసుకువెళ్తున్నావు? గుడికా? గుడికి కాదన్నా, నిన్న సాయంత్రం పక్క ఊరు నుంచి మా బావగారి కుటుంబం చుట్టాలు వచ్చారు. వాళ్ళకి భోజనంలోకి పాయసం చేద్దామని. పాయసంలో కొబ్బరి కూర వేస్తే భలే రుచిగా ఉంటుంది కదా, అందుకే తీసుకెళ్తున్నాను. రంగయ్య ఒక్కసారిగా ముఖం మార్చాడు. కళ్ళు పెద్దవి చేసి ఎంతో భయపడుతున్నట్లుగా నటించడం మొదలుపెట్టాడు. ఏంటి సీతమ్మ, పాయసం కోసమా? అయ్యో రామరామ, ఎంత ఘోరం! నీకు అసలు విషయం ఏంటో తెలీదా? ఏ విషయం రంగన్నా? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం చెప్పమంటావు తల్లి, నీకు తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఊరంతా గుసగుసలాడుకుంటున్నారు. పోనీలే, నీ మొగుడు సుబ్బారావు కూడా నాకు చాలా కాలంగా తెలుసు. చాలా మంచివాడు, అందుకే చెప్తున్నాను. అసలు దిష్టి కొబ్బరికాయల పూజ విషయం నీకు తెలుసా? దిష్టి కొబ్బరికాయల పూజ? అదేంటి రంగన్నా? అయ్యో, జరగబోయేదేదో చాలా పెద్ద ప్రమాదం సీతమ్మ. మొన్న రాత్రి మన పక్క ఊరి నుంచి ఒక గొప్ప జ్యోతిష్కుడు ఇటుగా వచ్చారు. ఆయన గవ్వలు వేసి లెక్క కట్టి ఒక భయంకరమైన నిజం చెప్పారు. ఈ వారం రోజులు గ్రహాల గమనం అస్సలు బాగోలేదట. ఊళ్ళో ఉన్న ప్రతి కుటుంబ యజమానికి ప్రాణగండం పొంచి ఉందట. అమ్మో, ప్రాణగండమా? మా ఆయనక? అవునమ్మా, కానీ ఆయన దానికి ఒక పరిహారం కూడా చెప్పారు. ప్రతి ఇల్లాలు తన మాంగళ్యం బలంగా ఉండాలన్నా, తన ఇంటి యజమానికి ప్రమాదం రాకుండా ఉండాలన్నా 3 కొబ్బరికాయలతో తన భర్తకు నిలువెల్లా దిష్టి తీసి ఇంటి ముందున్న గడపకేసి బలంగా కొట్టాలట. 1 కాయ తక్కువైనా ఫలితం ఉండదట. అలా చేయకపోతే ఇంటి యజమానికి ఖచ్చితంగా ప్రమాదం ముంచుకొస్తుందని ఆ సిద్ధాంతికారు ఘంటాపదంగా చెప్పారు. మా ఆయనకేమైనా అయితే నేను బతకలేనన్నా.
అయ్యో ఏడవకు తల్లి, ఇంకా సమయం మించిపోలేదు. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ క్షణమే ఈ పూజ చేయి. నీ కుటుంబానికి మంచిది, నీ భర్త ప్రాణాలు దక్కుతాయి. నువ్వు పుణ్యాత్ముడివి రంగన్నా. ఈ విషయం నాకు చెప్పి నా మొగుడి ప్రాణాలు కాపాడావు. పాయసం రేపు కూడా వండుకోవచ్చు. నా భర్త ప్రాణాలే నాకు ముఖ్యం. నాకు వెంటనే ఒక 3 కొబ్బరికాయలు తీసివ్వు. ఇదిగో సీతమ్మ, అలాగే ఈ విషయం నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. ఎవరికి ఎలాంటి ప్రాణహాని రాకుండా చూడు. మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది కదా. తప్పకుండా చేస్తాను. ఇది నా బాధ్యత అంటూ భయంతో 3 కొబ్బరికాయలకు డబ్బులు చెల్లించి పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోయింది. సీతమ్మ వెళ్ళగానే వెనకాల అదంతా వింటున్న గోపి అవాక్కయ్యాడు. నాన్నగారు ఏంటిదంతా? ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్న? అదేరా చిట్కా అంటే, ఏ సిద్ధాంతి లేడు, ఏ పూజ లేదు. ఇదంతా నా బుర్రలో పుట్టిన కట్టు కథ. మనుషులు మూఢనమ్మకాలకు బానిసలురా గోపి. భక్తితో కొంటారో లేదో కానీ భయపెడితే మాత్రం ఖచ్చితంగా కొంటారు. నేను వేసిన ఈ ఎత్తుతో మన ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళంతా చిత్తు కావాల్సిందే. నువ్వు చూస్తూ ఉండు. ఆ సీతమ్మ వెళ్ళి తన పక్కింటి వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు వాళ్ళ చుట్టాలకు చెప్తారు. ఈ పాటికి ఈ వార్త ఊరంతా దావానంలా పాకిపోయి ఉంటుంది. ఇక చూడు మన కొబ్బరికాయల అమ్మకాల జోరు. నాన్నగారు, లాభం కోసం మనుషుల మనోభావాలతో వాళ్ళ భయాలతో ఆడుకోవడం మహాపాపం. లేనిపోని భయాలు సృష్టించి వ్యాపారం చేయడం ధర్మమా? మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా నాన్న? నోరు ముయ్యరా. ధర్మం న్యాయం అంటూ కూర్చుంటే ఇన్ని కొబ్బరికాయలు కుళ్ళిపోయి నేను నష్టపోవాలా? అందరికీ ఇది మూఢనమ్మకమైతే కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది నా వ్యాపార రహస్యం. నువ్వు అనవసరమైన నీతులు ఆపి వెళ్ళి కాయలు లెక్కబెట్టుకో అంటూ సమర్థించుకున్నాడు. రంగయ్య వేసిన ఎత్తుగడ పర్ఫెక్టుగా పనిచేసింది. సీతమ్మ ఇంటికి వెళ్లి పరుగు పరుగున తన భర్తకు 3 కాయలతో దిష్టి తీసి గడపకేసి కొట్టింది. అది చూసి పక్కింటి కాంతమ్మ అడిగింది. సీతమ్మ ఆమెకు ఈ ప్రాణగండం కథ చెప్పింది. కాంతమ్మ భయంతో పరిగెత్తి పుల్లమ్మకి చెప్పింది. మనం ఇక్కడ కూర్చున్నాం, మొగుళ్ళ ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు కూడా రంగయ్య దుకాణంలో అయిపోతున్నాయట, త్వరగా వెళ్ళండి అని ఒకరికొకరు చెప్పుకున్నారు. గంట తిరిగేసరికి ఊర్లో ఉన్న ఆడవాళ్లందరూ గుంపులు గుంపులుగా రంగయ్య దుకాణం మీద పడ్డారు. రంగన్న, నాకు 3 కాయలు ఇవ్వు. ఓ రంగన్న, మా ఆయనకు మా కొడుక్కి కలిపి నాకు 6 కాయలు ఇవ్వు. ఇలా దుకాణం ముందు పెద్ద క్యూ నిలబడింది. రంగయ్య లోపల పండుగ చేసుకుంటున్నాడు. అరే కంగారు పడకండమ్మా, అందరికీ కాయలు ఉన్నాయి. గ్రహదోషం చాలా పవర్ఫుల్ గట. భక్తిగా చేయండి పూజ అని వాళ్ళ భయాన్ని ఇంకాస్త పెంచుతూ ఒక్కో కాయను రెట్టింపు ధరకు అమ్ముతున్నాడు. గోపి ఇదంతా చూసి మనుషులు భయపడితే ఎంత గుడ్డిగా ప్రవర్తిస్తారో చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడా, నాన్నగారి అత్యాశ ఎక్కడికి దారితీస్తుందో అని మనసులోనే బాధపడ్డాడు. సాయంత్రం 5 గంటలయ్యేసరికి 2000 కొబ్బరికాయలు ఒక్కటి కూడా మిగలకుండా అమ్ముడైపోయాయి. దుకాణం పూర్తిగా ఖాళీ అయిపోయింది. రంగయ్య గల్లాపెట్టా చూసుకున్నాడు. అందులో ఏకంగా 2000 రూపాయలు లాభం. చూసావారా గోపి, ఇది నా బుర్ర. ఈ 2000 రూపాయలు చూస్తుంటే నా జన్మ ధన్యమైపోతున్నట్టుంది. పదా అని తండ్రి కొడుకులు దుకాణం మూసేసి ఇంటికి బయలుదేరారు. రాత్రి 7 గంటలకు రంగయ్య భార్య లక్ష్మి చాలా కంగారుగా భయంతో వరండాలో అటు ఇటు పచార్లు చేస్తోంది. అంతలో రంగయ్య, గోపి సంతోషంగా ఇంటికి వచ్చారు. రంగయ్య చేతిలో డబ్బుల సంచి బరువుగా ఉంది. రంగయ్యను చూడగానే లక్ష్మి, ఏవండి వచ్చారా? ఎంతసేపండి? నా ప్రాణం పోయినంత పనైంది. అయినా మీ చేతులు ఖాళీగా ఉన్నాయేంటి? కొబ్బరికాయలు తెచ్చారా లేదా? వెంటనే మీకు దిష్టి పూజ చెయ్యాలి, సమయం మించిపోతోంది అంటూ వణికిపోతూ అడిగింది. ఓసినా పిచ్చి పెళ్ళావా, నీకు కూడా ఆ పూజ పిచ్చి అంటిందా? దుకాణంలో కాయలది అమ్ముడుపోయాయి, ఒక్క కాయ కూడా మిగల్లేదు. కానీ ఆ పూజ పుకారు వల్ల మనకి ఎంత లాభం వచ్చిందో తెలుసా? ఇదిగో చూడు, లాభం 2000 రూపాయలు అని ఆ సంచిని గలగలలాడిస్తూ గర్వంగా చెప్పాడు. అయ్యో, ఆ లాభం సంగతి దేవుడెరగండి. మీరు చల్లగా ఉంటే మీ ప్రాణాలు దక్కితే నాకు అదే 10,000. ఆ గ్రహదోషం ఎంత భయంకరమైందో నాకు తెలిసిందే. పూజకు కాయలు లేకపోతే ఏం, దేవుడు మనల్ని కరుణించాడు అంటూ గబగబా ఒక పెద్ద ఎర్రటి తాయెత్తును తీసి రంగయ్య కుడి చేతికి గట్టిగా కట్టేసింది. ఆ తాయెత్తు కట్టాక కాని ఆమె ఊపిరి పీల్చుకోలేదు.
రంగయ్య ఆ తాయెత్తును చూసి ఆశ్చర్యపోయాడు. దానికి పసుపు కుంకుమ రాసి ఉన్నాయి. ఏంటే ఇది? నా చేతికి పాడు తాయెత్తు ఎందుకు కట్టావు? ఆ తాయెత్తు ఎక్కడిది నీకు? అని కోపంగా అడిగాడు. "ఆహ్, అయ్యో మీకు తెలీదండి, గ్రహదోషం వల్ల ఈ వారం రోజుల్లో మన ఊర్లో ఉన్న ఇంటి యజమానులకు ప్రాణాపాయం కలుగుతుందని, ఏదో ఘోరమైన ప్రమాదం ముంచుకొస్తోందని ఆడవాళ్లంతా భయంతో వణికిపోతున్నారు." రంగయ్యకి మనసులో నవ్వొచ్చింది. ఆహాహా, నేనల్లిన కట్టుకథ బాగానే పనిచేసింది అనుకున్నాడు. ఆ మాట వినగానే నాకు గుండాగినంత పనైందండి. మీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడే మన అదృష్టం బావుండి సాక్షాత్తు దేవుళ్ళ ఒక గొప్ప జ్యోతిష్యుడు మన ఇంటికొచ్చాడు. జ్యోతిష్కుడా మన ఇంటికి వచ్చాడా? వాడు ఎవడే? అవునండి, ఆయన హిమాలయాల నుంచి వచ్చాడట. ఆయనకు అంతా తెలుసు. ఈ ఊర్లో మగవాళ్ల ప్రాణాల మీదకు వచ్చిన గండం గురించి ఆయనే చెప్పారు. దిష్టి కొబ్బరికాయలు కొడితే కొంతవరకు మాత్రమే ప్రాణాలు నిలుస్తాయట. కాని దానికి శాశ్వత పరిహారం కావాలంటే ఆయన మంత్రించిన ఈ తాయెత్తు కట్టుకోవాలట. రంగయ్య గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి. ఏదో పెద్ద మోసం జరిగిందని అనుమానం వచ్చింది. సరే సరే, ఆ తాయెత్తు ఆయన ఫ్రీగా ఇచ్చాడా లేక డబ్బులు అడిగాడా? ఎంత తీసుకున్నాడు ఆ సన్నాసి? ఫ్రీగా ఎలా ఇస్తారండి? దానిలో గొప్ప మంత్రశక్తి ఉందట. మీ ప్రాణాల కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు కదా. అందుకే ఇంట్లో బీరువాలో మనం దాచుకున్న పాత నగదు ఉంది కదా, అందులో నుంచి 10,000 ఆ జ్యోతిష్కుడికిచ్చి ఈ తాయెత్తు కొన్నాను. దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని, మీరు 100 ఏళ్లు చల్లగా బతుకుతారని ఆయన ప్రమాణం చేసి మరీ చెప్పాడు. అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం కుదుట పడిందే. 10,000 ఈ మాట వినగానే రంగయ్య తల మీద పిడుగుపడినంత పనైంది. రంగయ్య గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి 10,000? ఓసిని దరిద్రం కోలా, ఎంత పని చేసావే పాపాత్మురాలా! నా జీవితకాలపు సంపాదనంతా ఒకే దెబ్బతో ఊడ్చేశావా? ఆ తాయెత్తు ఎవరు కొనమన్నారు నిన్ను? అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే. ఆ 10,000 ఆ దొంగ సన్నాసికి ఎందుకు తగలేశావు? నా కొంప ముంచావే అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు. అదేంటండి అలా అరుస్తున్నారు? మీ ప్రాణాలు కాపాడడానికే కదా నేను కొన్నాను. ఊరంతా ఆ గ్రహదోషం గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అప్పుడు అంతసేపు మౌనంగా ఇదంతా వింటున్న గోపి ముందుకు వచ్చాడు. తండ్రి చేసిన మోసానికి ఆ మోసమే తిరిగి ఎలా కొట్టిందో చూసి వాడికి ఒకవైపు నవ్వు, మరోవైపు కోపం వచ్చాయి. నాన్నగారు ఆపండి. ఇందులో అమ్మ చేసిన తప్పు ఏమీ లేదు. అమ్మ తన భర్త ప్రాణాల మీద ఉన్న ప్రేమతో, భయంతో ఆ పని చేసింది. కానీ ఆ భయాన్ని సృష్టించింది ఎవరు నాన్నా? మీరే కదా. రంగయ్య ఉలిక్కిపడి గోపి వైపు చూశాడు. అవునాన్నా, మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పు, వాటిని మన స్వార్థం కోసం ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు కేవలం మీ 2,000 కొబ్బరికాయలు అమ్ముకోవడానికి చిట్కా అని ఊర్లో లేనిపోని పుకారు లేవదీశారు. ఆ పుకారు మీకు 2,000 రూపాయలు లాభం తెచ్చిపెట్టింది అని ఇందాక ఎంతో సంబరపడ్డారు. గోపి తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొనసాగించాడు. కాని మీరు గమనించనిది ఏంటంటే నాన్నా, మీరు ఆ అల్లిన ఆ పుకారు గాలికి కొట్టుకుంటూ పక్క ఊర్లకు కూడా చేరింది. అది విన్న ఏ దొంగ జ్యోతిష్కుడో ఊరి జనం భయంలో ఉన్నారని పసిగట్టాడు. అదే పుకారును తనకు అవకాశంగా మలుచుకుని నేరుగా మన ఇంటికే వచ్చి అమ్మ భయాన్ని వాడుకొని అమ్మ దగ్గర 10,000 తీసుకుని ఈ 10 పైసల తాయెత్తును అంటగట్టాడు. రంగయ్యకి ఇప్పుడు మొత్తం అర్థమైంది. తాను తీసిన గోతిలో తానే పడ్డానని. వాడికి జ్ఞానోదయమైంది. నాన్న, మీ పుకారే లేకపోతే ఈరోజు మనకి ఈ 10,000 నష్టం వచ్చేది కాదు. కర్మ అంటే ఇదే నాన్న అంటూ తండ్రిని నిలదీశాడు గోపి. గోపి మాటలు విన్న లక్ష్మికి కూడా అసలు విషయం అర్థమైంది. తన భర్త ఆడిన నాటకమే తనదాకా వచ్చి తన చేత ఇంత పెద్ద తప్పు చేయించిందని గ్రహించింది. ఆమె కన్నీళ్లు ఆగిపోయి కోపం కట్టలు తెంచుకుంది. ఏమండి, అంటే ఊర్లో మగవాళ్లకి ప్రాణగండం ఉంది అని ఈ పుకారు లేవదీసింది స్వయంగా తమరా? కేవలం ఈ కొబ్బరికాయలు అమ్ముకోవడానికి నాలాంటి ఎంతోమంది అమాయకపు ఆడవాళ్ల మనోభావాలతో, మా మాంగల్యం భయంతో ఆడుకున్నారా? ఛీ, మీ డబ్బు పిచ్చికి ఏ మనాలో కూడా తెలియడం లేదు. అసలు మీరు మనిషేనా? అంటూ చీ కొట్టింది. తాను ఆడిన అబద్ధం తన సొంత భార్యను ఎంతగా భయపెట్టిందో, తనను ఎంతటి భారీ నష్టానికి గురిచేసిందో రంగయ్యకు పూర్తిగా రుజువైంది. నీతి: మూఢనమ్మకాలను సృష్టించడం, వాటిని ఆసరాగా చేసుకుని వ్యాపారం చేయడం మహాపాపం.
అది సమాజానికే కాదు సొంత కుటుంబానికి కూడా ముప్పు తెస్తుంది. రామచంద్రాపురం గ్రామంలో అన్నపూర్ణమ్మ అనే ఆవిడ ఒక పూటకోళ్ల ఇల్లు నడిపేది. ఆవిడ మొహంలో ఒక తేజస్సు ఉండేది. ఆవిడ గొంతు వింటే ఊర్లో కుక్కలు కూడా తోక ముడుచుకుని పారిపోయేవి. డబ్బులివ్వకపోతే విస్తరాకు కూడా వేయను అని గట్టిగా అరుస్తుంది. కాని ఆవిడ మనసు వెన్న. ఎవరైనా నిజంగా ఆకలితో వస్తే చేతిలో దమ్మిడి లేకపోయినా కడుపు నిండా పెట్టి పైగా చేతిలో 4 అణాలు పెట్టి పంపిస్తుంది. ఆవిడకి పిల్లలు లేరు. భర్త రామయ్య పరమ సాధువు. ఆవిడ అరుపులకి భయపడుతూనే ఆవిడకి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆవిడ దగ్గర శేషు అనే పనివాడు ఉన్నాడు. వాడు మహా తిండిపోతూ బద్ధకస్తుడు. అప్పుడే 2 కొత్త బాటసారులు భోజనానికొచ్చారు. ఒకడు సాదాసీదాగా ఉన్నాడు. రెండోవాడు కొంచెం దర్జాగా జేబులో డబ్బులు గలగలలాడిస్తూ వచ్చాడు. 2 విస్తరాకులు వేసుకుని కూర్చున్నారు. అన్నపూర్ణమ్మ వేడివేడి అన్నం, వంకాయ కూర, సాంబారు, అప్పడం వడ్డించింది. ఒక బాటసారి తృప్తిగా తిని, అమ్మా, నీ చేతి వంట అమృతంలా ఉంది. ప్రయాణ బడలిక అంతా పోయింది. కాని రెండో బాటసారి మాత్రం కడుపు నిండా మెడ వరకు మెక్కాడు. ఆఖరికి విస్తరాకు నాకేసి చేతులు కడుక్కున్నాడు. డబ్బులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వాడికి డబ్బులివ్వడం ఇష్టం లేక నాటకం మొదలుపెట్టాడు. ఏంటమ్మా నీ వంట? అస్సలు బాగోలేదు. సాంబార్లో ఉప్పు లేదు, కూరలో కారం లేదు. ఇంత చెత్త భోజనం నా జీవితంలో తినలేదు. దీనికి నేను డబ్బులివ్వను. అన్నపూర్ణమ్మ నడుము మీద చెయ్యి వేసి నిలబడింది. ఆవిడ కళ్ళలో నిప్పులు రాలాయి. ఏమన్నావ్? వంట బాగోలేదా? మరి విస్తరాకులో ఉన్న మెతుకు కూడా మిగల్చకుండా ఆఖరికి ఆకు కూడా నాకేసి తిన్నావు కదరా. బాగోకపోతే మొదటి ముద్దలోనే వదిలేయాలి గాని కుంభకర్ణుళ్ళ మెక్కి ఇప్పుడు వంకలు పెడతావా? ఆకలి వేసి తిన్నాను. అయినా నా దగ్గర చిల్లర లేదు. పో. ఒరే శేషు, ఆ తలుపు వెయ్యి. వీడు డబ్బులు కక్కకుండా ఇక్కడ్నుంచి కదలడానికి వీల్లేదు. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేక రోకలి బండ తీసుకురానా? ఆవిడ గొంతుకి ఆ ధాటికి వాడు భయపడిపోయాడు. చేసేది లేక డబ్బులు తీసి అన్నపూర్ణమ్మ చేతిలో పెట్టి తోక ముడుచుకుని పారిపోయాడు. నాయనా, నువ్వు డబ్బులివ్వక్కర్లేదు. నీ కళ్లల్లో ఆకలి, కృతజ్ఞత కనిపించాయి. ఆ దొంగ వెధవ దగ్గర వసూలు చేశాను కదా, అది చాలు. క్షేమంగా వెళ్ళు. ఆ బాటసారి ఆమెకు దండం పెట్టి వెళ్ళాడు. అది చూసి శేషు నోరు వెళ్ళబెట్టాడు. అమ్మగారు, మీరు చాలా మంచివారు. అంతేరా, ఉన్నోడు పిసినారితనం చేస్తే వదలకూడదు, లేనోడు ఆకలితో ఉంటే చూడకూడదు. పద పద, పని చూసుకో. అలా ఉండగా ఒకరోజు మధ్యాహ్న సమయంలో అన్నపూర్ణమ్మ ఇల్లు జనంతో కిటకిటలాడుతోంది. పెంకుటింటి ముందు అరుగుమీద బాటసారులు, కరణంగారు, పంతులుగారు కూర్చుని ఉన్నారు. వంటింట్లో నుంచి కమ్మటి తాలింపు వాసనలు వస్తున్నాయి. అన్నపూర్ణమ్మ పెద్ద గరిటె పట్టుకుని వరండాలోకి వచ్చింది. ఒరే శేషు, ఎక్కడున్నావురా? కరణంగారికి మంచినీళ్ళివరా అంటే బావిలో పడ్డావా ఏంటి? శేషు వంటింట్లో ఒక మూల కూర్చుని మిగిలిపోయిన బూరెలు తింటున్నాడు. అన్నపూర్ణమ్మ అరుపుకి ఉలిక్కిపడి బయటకొచ్చాడు. వస్తున్నాను అమ్మగారు, చెంబు దొరకలేదని. చెంబు దొరకలేదా లేక నోట్లో బోరె దిగలేదా? పొద్దున్నే మొదలు పెట్టావా మేత? ముందు ఆ కరణంగారికి నీళ్ళివ్వు. ఏవండి కరణంగారు, ఈరోజు వంకాయ కూర, తోటకూర పప్పు, ఉలవచారు చేశాను. వేడివేడిగా తినండి. అబ్బా, నీ చేతి వంట కోసమే కదమ్మా ఊరి చివర ఉన్న మా ఇల్లు వదిలి ఎక్కడికి వస్తున్నాను. వడ్డించు తల్లి. రామయ్య విస్తరాకులు శుభ్రం చేస్తూ అక్కడికి వచ్చాడు. అన్నపూర్ణ, ఆ కొత్త ఆవకాయ జాడి తీయనా? ఈరోజు బాటసార్లు ఎక్కువగా ఉన్నారు. తీయండి, కాని జాగ్రత్త. ఆ శేషుగాడి కంట పడితే జాడి ఖాళీ అయిపోతుంది. వాడికి ఆవకాయ అంటే ప్రాణం. అందరూ నవ్వుకున్నారు. శేషు మొహం చిన్నబోయింది. అమ్మగారు, నేను ఎప్పుడు తిననండి, రుచి మాత్రమే చూస్తాను. నువ్వు రుచి చూస్తే సగం గిన్నె ఖాళీ అవుతుందరా సన్నాసి. వెళ్ళి ఆ పప్పులో తాలింపు వేయి. భోజనాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతలో ఊరి జమీందారు నరసింహం గారు వచ్చారు. ఆయనకి ఆ ఊర్లో చాలా పొలాలు, ఇళ్ళు ఉన్నాయి. అన్నపూర్ణమ్మ ఉంటున్న ఇల్లు కూడా ఆయనదే. ఆయనకి అన్నపూర్ణమ్మ అంటే గిట్టదు. ఎందుకంటే ఆవిడ పేదవారికి తక్కువ ధరకే అన్నం పెడుతుందని, తన దగ్గర పనిచేసే కూలీలు కూడా అక్కడే తిని బద్దకిస్తున్నారని ఆయన కోపం. ఏమే అన్నపూర్ణ, ఏంటిది? మా ఇంటికి ఎదురుగా ఈ సంత ఏంటి? రోజు రోజుకి జనం పెరిగిపోతున్నారు. వీళ్ల గోల వల్ల నాకు మధ్యాహ్నం నిద్ర పట్టడం లేదు. నమస్కారం బాబుగారు. ఇది సంత కాదండి, అన్నం పెట్టే ఇల్లు. ఆకలితో ఉన్నవాళ్లు వస్తారు, తింటారు, వెళ్తారు. ఇందులో గోలేముంది?
ఆకలి కేకలు మీకు గోలలా వినిపిస్తున్నాయా? ఆ, నీ అతి తెలివి మాటలు నా దగ్గర వద్దు. ఈ నెలాఖరుకల్లా ఈ ఇల్లు ఖాళీ చేయాలి. నేను ఈ స్థలంలో ధాన్యం కొట్టు కట్టుకుంటాను. అద్దె కూడా పెంచేస్తున్నా. రేపటి నుంచి నెలకి 10 రూపాయలు ఇవ్వాలి. బాబుగారు, 10 రూపాయలా? అంత ఇస్తే మేం బతికేది ఎలా? కాస్త తగ్గించండి. ఎన్నాళ్లుగా మీ దగ్గరే ఉన్నాం కదా. తగ్గించేది లేదు. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే ఖాళీ చెయ్యి. రేపు సాయంత్రం కల్లా పాత బాకీ 50 రూపాయలు నా చేతిలో పడాలి. లేకపోతే సామాన్లు రోడ్డు మీద ఉంటాయి అని నరసింహం వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి కాని బయటపడలేదు. అమ్మగారు, ఏంటి కష్టమా? మేమేమైనా సాయం చేయగలమా? అయ్యో, మీకెందుకు నాయనా? మీరేదో దారిన పోయే బాటసారులు. తినండి. ఆ మాటలు విని ఆకలి చంపుకోకండి. తినండి. కాని లోపల అన్నపూర్ణమ్మ మదన పడిపోతోంది. 50 రూపాయలు ఒక్కరోజులో ఎలా తేవాలి? రాత్రి 10 గంటలు. అందరూ వెళ్ళిపోయాక అన్నపూర్ణమ్మ, రామయ్య వరండాలో కూర్చున్నారు. దీపం వెలుతురులో రామయ్య ముఖం విచారంగా ఉంది. అన్నపూర్ణ, ఆ నరసింహంగాడు రాక్షసుడు. రేపు డబ్బు ఇవ్వకపోతే నిజంగానే ఇల్లు లాక్కుంటాడు. మన దగ్గర ఉన్నది 20 రూపాయలే. మిగతా 30 ఎక్కడి నుంచి తెద్దాం? ఏవండి, భయపడకండి. ఆ దేవుడు ఉన్నాడు. ఇన్నాళ్ళు నలుగురికి అన్నం పెట్టాం కదా, ఆ పుణ్యం మనల్ని కాపాడదా? నా దగ్గర ఒక పాత బంగారు గొలుసుంది, అది అమ్మేద్దాం. వద్దు అన్నపూర్ణ, అది మీ అమ్మగారు ఇచ్చిన ఆఖరి గుర్తు. అది అమ్మితే నా ప్రాణం ఒప్పుకోదు. వస్తువుల కంటే మనుషులు ముఖ్యమండి. ఈ ఇల్లు ఉంటేనే కదా మనం నలుగురికి అన్నం పెట్టగలం. రేపు పొద్దున్నే మీరు పట్నం వెళ్ళి అది అమ్మండి. వీరి సంభాషణను అరుగు కింద పడుకున్న పనివాడు శేషు విన్నాడు. వాడికి అన్నపూర్ణమ్మంటే ప్రాణం. అమ్మగారి గొలుసు అమ్మనివ్వకూడదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం శేషు ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళాడు. ఊరి చివర ఒక గుడిసె ఉంది. అక్కడ ఒక ముసలి సాధువు కూర్చుని ఉన్నాడు. నిజానికి అతను ఆ రాజ్యానికి రాజు. మారువేషంలో యాత్ర చేస్తున్నాడు. ఆయన పేరు రాజా రాఘవేంద్రవర్మ. శేషు ఆయన చూసి ఒక సాధువు అనుకున్నాడు. తాత, ఆకలిగా ఉందా? మా అమ్మగారి ఇంటికి రా, అన్నం పెడుతుంది. కానీ ఒక్కటి, నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ ఆమెకి ఓ సాయం చేయాలి. ఏం సాయం నాయనా? నేనేం చేయగలను? మా అమ్మగారికి డబ్బు కష్టం వచ్చింది. నువ్వు జ్యోతిష్యం చెప్పినట్టు నటించి, అమ్మగారు మీకు అదృష్టం రాబోతుంది, మీ గొలుసు అమ్మకండి అని చెప్పు. ఆమెకి నమ్మకం కుదురుతుంది. రాఘవేంద్రవర్మకి శేషు అమాయకత్వం, యజమాని పట్ల ఉన్న ప్రేమ నచ్చింది. సరే పద అని శేషుతో పాటు పూటకోళ్ల ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం అన్నపూర్ణమ్మ చాలా విచారంగా ఉంది. రామయ్య గొలుసు తీసుకుని పట్నం వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే శేషు ఆ సాధువుని తీసుకుని వచ్చాడు. అమ్మగారు, ఈ తాతకి చాలా ఆకలిగా ఉందంట, పాపం కదా అని తీసుకొచ్చా. అన్నపూర్ణమ్మ విచారంలో ఉన్న ఆకలిగొన్నవాడిని చూడగానే లేచింది. రానాయనా, కూర్చో. ఏమండి, కాసేపు ఆగండి. ఈయనకు అన్నం పెట్టి పంపిద్దాం. ఆకలితో ఉన్నవాణ్ణి చూస్తూ మనం పనులకు వెళ్ళకూడదు. అన్నపూర్ణమ్మ ఆ సాధువుకి విస్తరాకు వేసి వేడివేడి అన్నం, పప్పు, నేతిగారెలు వడ్డించింది. సాధువు తింటూ అన్నపూర్ణమ్మని గమనిస్తున్నాడు. అమ్మా, నీ చేతి వంటలో తల్లి ప్రేమ ఉంది, కానీ నీ కళ్ళలో ఏదో బాధ కనిపిస్తోంది. ఏమైంది? ఏం చెప్పమంటారు స్వామి, అప్పుల బాధ. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. అమ్మా, నేను కాశీ నుంచి వస్తున్నాను, నా మాట విను. ఈరోజు సాయంత్రంలోపు నీ ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వస్తుంది. నీ బంగారం నువ్వు ఎవ్వరికీ ఇవ్వాల్సిన పని లేదు. ఆ గొలుసు జాగ్రత్తగా చూసుకో. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. శేషు వెనకాల నిలబడి నేను చెప్పమన్నది చెప్పాడు అని సంబరపడ్డాడు. స్వామి, మీ మాట నిజమైతే ఈ ఊరిలో ఉన్న పేదలందరికీ ఉచితంగా అన్నదానం చేస్తాను. సాధువు భోజనం చేసి శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. శేషు ఆయన సాగనంపడానికి వెళ్ళాడు. తాత, భలే చెప్పావు, కానీ నిజంగానే డబ్బులు వస్తాయా? లేకపోతే మా అమ్మగారి గొలుసు పోతుంది. నమ్మకం ఉంచు నాయనా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. రామయ్య పట్నం వెళ్ళలేదు. సాధువు మాట నమ్మి ఆగిపోయాడు. నరసింహం తన మనుషులతో వచ్చాడు. ఏమే అన్నపూర్ణ, గడువు ముగిసింది. డబ్బులు తెచ్చావా, లేక సామాన్లు బయట వేయమంటావా? బాబుగారు, రేపు ఉదయానికల్లా ఇస్తాం. దయచేసి ఒక్కరోజు గడివివ్వండి.
కుదరదు, ఈరోజే ఆఖరు. ఒరేయ్, సామాన్లు బయట విసిరేయండి. వద్దు బాబు, అది అన్నం ఉడికేకుండా. దాన్ని పగలగొట్టకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నీ నీతులు నా దగ్గర కాదు. డబ్బులు ఇస్తావా, ఇల్లు ఖాళీ చేస్తావా? సరిగ్గా అప్పుడే ఆగండి అని గంభీరమైన కంఠం వినిపించింది. అందరూ తిరిగి చూశారు. ఒక గుర్రపు బండి వచ్చి ఆగింది. అందులో నుంచి ఉదయం వచ్చిన సాధువు ఇప్పుడు రాజు దుస్తుల్లో దిగాడు. వెనకాల 2 భటులు ఉన్నారు. నరసింహం ఆయన చూడగానే వణికిపోయాడు. మహారాజా రాఘవేంద్ర వర్మ గారు, మీరా? అవును నరసింహం, నేనే. ఈ ఊరు, ఈ పొలాలు అన్నీ నా సంస్థానానివి. నువ్వు కేవలం నా తరపున చూసుకునే ఉద్యోగివి. కానీ నువ్వు ఇక్కడ దొరలా ప్రవర్తిస్తున్నావా? అన్నపూర్ణమ్మ, రామయ్య, శేషు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. ఉదయం వచ్చిన సాధువు ఈయనేనా అని నమ్మలేకపోయారు. నరసింహం, నేను మారువేషంలో నా సంస్థానాన్ని తనిఖీ చేయడానికి వచ్చాను. ఉదయం ఆకలితో వస్తే ఈ తల్లి నన్ను ఆదరించి అన్నం పెట్టింది. నువ్వు మాత్రం పేదలను పీడిస్తున్నావు. అన్నం పెట్టే చేతిని అవమానించావు. క్షమించండి మహాప్రభు, తప్పు చేశాను. నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. ఇకపై ఈ ఊరి బాధ్యతలు వేరేవారు చూసుకుంటారు. అమ్మా, ఉదయం చెప్పాను కదా లక్ష్మీదేవి వస్తుందని. ఈ ఇల్లు, దీని చుట్టూ ఉన్న 2 ఎకరాల తోట ఈ రోజు నుంచి నీదే. ఇది నా కానుక. ఇక ఎవరికీ అద్దె కట్టక్కర్లేదు. భయం లేకుండా నలుగురికి అన్నం పెట్టు అని అన్నాడు. అన్నపూర్ణమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. బాబూ, మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? నువ్వు నాకు అన్నం పెట్టి నా ఆకలి తీర్చావు. అంతకంటే రుణం ఏముంటుంది? కానీ ఒక విషయం, నీ దగ్గర పనిచేసే ఆ కుర్రాడు శేషు చాలా మంచివాడు. వాడి వల్లే నేను ఇక్కడికి వచ్చాను. ఆ రాత్రి అన్నపూర్ణమ్మ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. బయట ఆర్భాటాలు లేకపోయినా ఇంట్లో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. అన్నపూర్ణమ్మ, రామయ్య, శేషు ముగ్గురు కలిసి కూర్చొని ఆనందంగా భోజనం చేశారు. ఈరోజు వంటలో రుచి వేరు. ఎందుకంటే ఇది మన సొంత ఇంట్లో వండుకున్న వంట. నిజమే అన్నపూర్ణ, ఇన్నాళ్ళు ఈ ఇల్లు మనది కాదేమో అన్న భయం ఉండేది. ఈరోజు ఆ భయం పోయింది. అన్నం అమృతంలా ఉంది. అమ్మగారు, ఇప్పుడు ఇల్లు మనదే కదా. ఇకపై నేను రోజుకో 10 అరిసెలు తినొచ్చా? ఓరి తిండిపోతూ, తినరా. నువ్వు చేసిన పనికి నీకు జీవితాంతం అరిసెలు ఉచితం. నీవల్లే కదా మాకు ఈ ఇల్లు దక్కింది. ముగ్గురు పగలబడి నవ్వారు. ఆ నవ్వుల్లో తృప్తి, సంతోషం ఉన్నాయి. ఆ రోజు నుంచి అన్నపూర్ణమ్మ పోటకోళ్ల ఇల్లు అన్నదాన సత్రంగా మారింది. ఆవిడ కీర్తి చుట్టుపక్కల ఊర్లకి పాకింది. నీతి, అతిథి దేవో భవ. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం దైవకార్యం. అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. నిజాయితీ, దయ ఉన్నవారికి దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే అది ఎంతో కాలం నిలవదు.